వైఎస్ జగన్ గారు ఓడిపోవటానికి గల కారణం ఏంటి? బీసీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ రాజ్యసభ స్థానాలు దాదాపు 4 రాజ్యసభ స్థానాలు కేటాయించారు. నామినేటెడ్ పదవుల్లో కూడా వాటా ఇచ్చారు. మరి గతంలో కంటే కూడా ఎక్కువగానే రాజ్యాధికారంలో బీసీలకు వాటా ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారిది ఓటమిలో బీసీలు ఎంతవరకు ఉన్నారంటే 56 కార్పొరేషన్లు గతంలో ఏర్పాటు చేశారు. అంతవరకు బాగానే ఉంది తప్ప ఆ కార్పొరేషన్లకు ఎటువంటి బడ్జెట్ అనేది కేటాయించలేదు. అదేవిధంగా మరి బీసీల కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమ నాయకుడికి పిలిచి 100 కోట్ల విలువైనటువంటి రాజ్యసభ సీట్ ఇవ్వడం అనేది నిజంగా అది చారిత్రాత్మక నిర్ణయమే. ఎవ్వరూ కూడా దాన్ని మర్చిపోరు. బీసీలందరూ కూడా ఆనాడు అభినందించారు, ఈనాడు కూడా అభినందించారు. కానీ నేను అడుగుతున్నా, అదే ఆర్ కృష్ణ గారిని ఆనాడు ఎంత మేర ఆ పార్టీ ఉపయోగించుకుందని చెప్పేసి నేను అడుగుతున్నా. కేవలం ఒక ఎన్నికల సభకు పిలవలేదు, కేవలం అతగాడు చేసినటువంటి బీసీ కార్యక్రమాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మంచిని వివరించడంలో మరి ఆర్ కృష్ణ గారిని ఉపయోగించుకోవడంలో ఖచ్చితంగా విఫలమయ్యారని నేను చెబుతున్నాను. కాబట్టి ఇవాళ బీసీలకు జరిగిన మంచిని చెప్పుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా విఫలమయ్యారు. కాబట్టి గతంలో అటువంటి ఫలితాలు వచ్చాయని చెప్పేసి తెలియజేస్తూ, ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం పార్టీలకు అతీతంగా బీసీలకు ఎవరు మంచి చేసినా కానీ వాళ్ళని గుండెల్లో పెట్టుకునే తత్వం బీసీలదని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం.